నమస్కారము. ప్రింటర్ కనెక్షన్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ తరగతిలో మనం ప్రింటర్ ని కంప్యూటర్ కు ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇందుకు నేను ఉబుంటూ లినక్స్ 1210 మరియు కానన్ ప్రింటర్ ఉపయోగిస్తున్నాను. కంప్యూటర్ యొక్క విభిన్న భాగాలను వివరిస్తాను. ఇది CPU, ఇది మానిటర్, ఇది కీబోర్డ్, ఇది మౌస్ మరియు ఇది ప్రింటర్. CPU గురించి తెలుసుకుందాం. సాధారణంగా చాలా CPU లలో ముందు భాగంలో USB పోర్టులు ఉంటాయి. కొన్ని వెనుక ఉంటాయి. ఇప్పుడు ప్రింటర్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా ప్రింటర్ పైన లేదా ఎదురుగా ఒక పవర్ స్విచ్ బటన్ ఉంటుంది. ప్రింటర్ వెనుక భాగంలో పవర్ స్లాట్ మరియు USB పోర్ట్ ఉంటుంది. ప్రింటర్ ని కంప్యూటర్ కు జోడించుటకు USB కేబుల్ ఉపయోగిస్తాము. ప్రింటర్ కి USB కేబుల్ ని కనెక్ట్ చేద్దాం. CPU యొక్క USB పోర్ట్ కు కేబుల్ యొక్క మరొక చివరని కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు మన ప్రింటర్ కి కంప్యూటర్ కనెక్ట్ అయింది. ప్రింటర్ పవర్ బటన్ ఆన్ చేయండి. మన కంప్యూటర్ ని ఉపయోగించి ప్రింటర్ ని కాన్ఫిగర్ చేద్దాం. డెస్క్టాప్ కు వెళ్దాం. లాంచర్ బార్ పై ఎడమ వైపు ఉన్న డాష్ హోమ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సెర్చ్ బార్ లో ప్రింటింగ్ అని టైప్ చేయండి. ప్రింటర్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. పాత ఉబుంటూ వెర్షన్లలో వీటిని క్లిక్ చేయగలరు. సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ మరియు ప్రింటింగ్. ఇప్పుడు ప్రింటింగ్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఇందులో ఏ ఒక్క ప్రింటర్ కాన్ఫిగర్ కాలేదు. దేర్ ఆర్ నో ప్రింటర్స్ కాన్ఫిగర్డ్ యెట్ అని సూచిస్తుంది. పై ఎడమ మూలలో ఒక పచ్చ ప్లస్ గుర్తుతో పాటు యాడ్ బటన్ ఉంది. దానిపై క్లిక్ చేయండి. అది న్యూ ప్రింటర్ డయలాగ్ బాక్స్ ని తెరుస్తుంది. ఎడమ వైపు కంప్యూటర్ కు జోడించగలిగే ప్రింటర్ల జాబితా కనిపిస్తుంది. ఇక్కడ మన కానన్ ప్రింటర్ ను ఎంచుకుందాం మరియు ఫార్వర్డ్ పై క్లిక్ చేద్దాం. అది డ్రైవర్లను స్వయంచాలకంగా వెతుకుట ప్రారంభిస్తుంది. నేను క్యాన్సిల్ పై క్లిక్ చేస్తాను. ఇప్పుడు డయలాగ్ బాక్స్ చూస్ డ్రైవర్ ఎంపికకు మారుతుంది. చాలా వరకు డిఫాల్ట్ ఎంపిక పనిచేస్తుంది. జాబితాలో కానన్ ప్రింటర్ ఉంది గనక అప్రమేయంగా అది ఎంచుకోబడుతుంది. ఇప్పుడు ఫార్వర్డ్ పై క్లిక్ చేయండి. మోడల్ పేజీలో నా ప్రింటర్ నమూనా స్వయంచాలకంగా గుర్తింపబడుతుంది. బ్రాకెట్లలో రికమెండెడ్ గా సూచించబడుతుంది. అలాగే డ్రైవర్స్ విభాగంలో నా ప్రింటర్ కి తగిన డ్రైవర్ ని కూడా సూచిస్తుంది. ఇప్పుడు ఫార్వర్డ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మన ప్రింటర్ పేరు మరియు స్థానాన్ని వర్ణించడానికి ప్రేరేపిస్తుంది. నేను డిఫాల్ట్ ఎంపికను అలాగే ఉంచి అప్లై క్లిక్ చేస్తాను. మన ప్రింటర్ కంప్యూటర్ కు విజయవంతంగా జోడించబడినది. వుడ్ యు లైక్ టు ప్రింట్ a టెస్ట్ పేజ్ అనే సూచన కనిపిస్తుంది. ప్రింట్ టెస్ట్ పేజ్ ఎంపికపై క్లిక్ చేయండి. ఒక పాపప్ సూచిక కనిపిస్తుంది. సబ్మిటెడ్ టెస్ట్ పేజ్, సబ్మిటెడ్ యాస్ జాబ్ మరియు దాని సంఖ్య. ఓకే క్లిక్ చేయండి. ప్రింటర్ ప్రాపర్టీస్ డయలాగ్ బాక్స్ లో మరలా ఓకే క్లిక్ చేయండి. ఇది మన ప్రింటర్ నుండి వచ్చిన టెస్ట్ ప్రింట్. మన ప్రింటర్ డాక్యుమెంట్లను ముద్రించుటకు సిద్ధంగా ఉంది. ప్రింటర్ డయలాగ్ బాక్స్ ను మూసివేద్దాం. డాక్యుమెంట్ ని ఎలా ప్రింట్ చేయాలో చూపిస్తాను. ఒక డాక్యుమెంట్ ని తెరుద్దాం. తర్వాత కంట్రోల్ మరియు P కీలను ఏకకాలంలో నొక్కండి. ప్రింట్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. జోడించిన ప్రింటర్ అప్రమేయంగా ఎంపిక చేయబడినది. డయలాగ్ బాక్స్ లో అనేక ఎంపికలు ఉన్నవి.
రేంజ్ ముద్రించవలసిన పేజీలను ఎంపిక చేయుటకు సహాయపడుతుంది. రేంజ్ క్రింద కొన్ని ఎంపికలు ఉన్నవి. ఆల్ పేజెస్ ఎంపిక డాక్యుమెంట్ లో ఉన్న అన్ని పేజీలను ముద్రిస్తుంది. కరెంట్ పేజ్ ఎంపిక ప్రస్తుతం ఎంచుకున్న పేజీని మాత్రమే ముద్రిస్తుంది. పేజెస్ ఎంపిక మనం సూచించిన పేజీలను మాత్రమే ముద్రిస్తుంది. ఉదాహరణకు 3, 4. తర్వాత కాపీస్ కింద ఉన్న ఎంపికలను చూద్దాం. కాపీస్ ఎంపికతో ఎన్ని ప్రతులను ముద్రించాలో సూచిస్తాం. కాపీస్ ని 2 కు మార్చితే ఎంపిక చేసిన పేజీల యొక్క 2 ప్రతులు ముద్రించబడతాయి. మరియు ప్రింట్ బటన్ నొక్కండి. ప్రింటర్ ని సరిగా కాన్ఫిగర్ చేసి ఉంటే డాక్యుమెంట్ ప్రింట్ అవుతుంది. ఇంతటితో ఈ తరగతి ముగింపుకు వచ్చాము. ఇంతవరకు మనం నేర్చుకున్నది ప్రింటర్ ని కంప్యూటర్ కు ఎలా కనెక్ట్ చేయాలి, ప్రింటర్ సెట్టింగ్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, డాక్యుమెంట్ ని ఎలా ప్రింట్ చేయాలి మరియు విభిన్న ప్రింట్ ఎంపికలను తెలుసుకున్నాము. మీకు ఈ సమాచారం సహాయపడుతుందని ఆశిస్తాము. ఈ లింక్ లో ఉన్న వీడియో చూడగలరు. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశము. మీ వద్ద మంచి బ్యాండ్విడ్త్ లేదంటే డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్ ఇస్తుంది. మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org ను సంప్రదించగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తుంది. దీనిపై మరింత సమాచారం spoken tutorial.org/nmeict-intro లో ఉంది. మాతో చేరినందుకు ధన్యవాదములు. ఈ తరగతిని తెలుగులోకి అనువదించింది శ్రీహర్ష. నేను మాధురి గణపతి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.